బీఆర్ఎస్ యోజన నాయకుడు సిరికొండ ప్రశాంత్ పై బీఆర్ఎస్ భూపాలపల్లి పట్టణ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్యేగా ఏ పార్టీ నుండి బరిలోకి దిగుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్, బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి మాట్లాడారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా భూపాలపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి ఉంటారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినప్పటికీ పార్టీని విచ్ఛిన్నం చేసేలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. కార్యకర్తలు అయోమయానికి గురయ్యేలా పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ పూర్వ శాసనసభ్యుడైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ అయినటువంటి మధుసూదనాచారి అంటే మాకు ఒక రకంగా గౌరవం ఉంది. వారిని ఎప్పుడు కూడా ఒక పార్టీ ఫౌండర్ మెంబర్గా మేము అంతా కూడా అభిమానం వ్యక్తం చేస్తూ ఉంటాం. కానీ ఒక పూర్వ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో వారికి నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏదన్నా అవసరం ఉంటే, లేకపోతే వారు నమ్ముకున్న కార్యకర్తల వివాహాలు, అశుభాలు, ఏదైనా కార్యక్రమాలు ఉంటే వారు పాల్గొని వారికి కావాల్సినటువంటి సహాయం చేయడమో, లేకపోతే అటువంటి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటే మరి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వారు వ్యవహరిస్తున్నటువంటి, వారి కుమారుడు వ్యవహరిస్తున్న తీరు పట్లనే మాకున్నటువంటి అభ్యంతరం. ఎందుకంటే వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. వారి వల్ల పార్టీకి కూడా చాలా నష్టం జరుగుతున్నటువంటి భావాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారు కేటీఆర్ గారు 2023 జనరల్ ఎలక్షన్లో భాగంగా మరి భూపాలపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు టికెట్ రమణారెడ్డి గారిదే, మరి అందరు కలిసి గెలిపించుకొని రండి అన్న సందర్భంలో మరి వారు ఏ విధంగా ఎన్నికల్లో వ్యవహరించి రమణారెడ్డి గారి ఓటమికి పరోక్షంగా కారణమయ్యారో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు కూడా ఒక 6 నెలల కింద గౌరవ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో కూడా మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమణారెడ్డి గారే అని చెప్పడం జరిగింది. మరి చెప్పినాక కూడా వారు ఈ యొక్క భూపాలపల్లి నియోజకవర్గంలో మరి కార్యకర్తలకు అయోమయానికి గురి చేసే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. వారి తీరు పట్ల మరి మేమంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ మధుసూదనాచారి అంటే మాకు అభిమానం ఉన్నది. మరి వారు పార్టీ యొక్క నిర్మాణానికి కృషి చేసి పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి వారు చేయాలి తప్పించి పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా వారు కానీ వారి కుమారుడు కానీ వ్యవహరించొద్దని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న మంజునగర్లో మరి ప్రతిపక్ష నేత కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో మరి మేము ఈ యొక్క భూపాలపల్లి జిల్లాను తీసుకొచ్చిన నాయకుడే ఎమ్మెల్యే అవుతాడు, మీరు కాలర్ ఎగరేసుకొని చెప్పండి అని చెప్పేసి వారి కుమార్ ప్రశాంత్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఇప్పుడు గౌరవ కేటీఆర్ గారు రమణారెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మీరు కార్యకర్తలను అయోమయానికి గురి చేసే విధంగా మరి రాబోయే జిల్లాను తెచ్చే నాయకుడే ఎమ్మెల్యే అవుతారంటే మరి ఎవరవుతారు, ఏ పార్టీ నుంచి అవుతారు అని చెప్పేసి స్పష్టంగా తెలియాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ మాజీ ఎమ్మెల్యే మధుసూదనాచారి గారికి, అదేవిధంగా వారి కుమారుడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక కార్యకర్తగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్టీని అయోమయ గురి చేయకుండా పార్టీ యొక్క అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి మీ ద్వారా సవినయంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. చివరిసారి అంటే ఎలక్షన్లకు ముందు కేటీఆర్ గారు వచ్చి ఒక స్పష్టమైన సంకేతాన్ని మధుసూదనాచారి గారి ఆధ్వర్యంలోనే మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక రకమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చారీ సాబ్ గారిని ఎమ్మెల్సీ ఇచ్చి వారికి ఒకవేళ ముఖ్యమైన హోదాని కల్పిస్తాము, ఒక క్యాబినెట్ హోదాని కల్పిస్తాము, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా పోటీ చేసే అభ్యర్థిగా రమణారెడ్డి సార్ గారిని ఇక్కడ నిలబెడతా ఉన్నామని ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చిన తర్వాత కూడా తల్లి పాలు దాగి రొమ్ము మీద తన్నే విధంగా ఈ యొక్క పార్టీ పదవులు అనుభవిస్తూ ఈ యొక్క పార్టీ ఫౌండర్ అని చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి
పార్టీని చంపే విధంగా ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం మొత్తంలో ఎక్కడికక్కడ కార్యక్రమాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవేళ ఏదున్నా మేమందరం నికార్సైన పార్టీ కార్యకర్తలం. మేము ఏదన్నా ఉంటే పని చేసుకుపోయే గుణమే కదా తప్ప ఇక్కడ ఉన్న భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరిది కూడా, ముఖ్యంగా మా టౌన్ మొత్తం కూడా పార్టీ పిలిపిస్తే పనిచేసేటువంటి కార్యకర్తలమే తప్ప నువ్వు ఒక రకమైనటువంటి దుష్ప్రజాన్ని, ఒక చెడు సాంప్రదాయాన్ని భూపాలపల్లి మీద రుద్దడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్పష్టంగా ఒక అవగాహన ఉన్నది. మీరు ఏ రకంగా భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీని గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎటువంటి ఏ పద్ధతిలో మీరు పార్టీని హత్య చేసుకుంటా వచ్చిళ్ళు అనేది భూపాలపల్లి ప్రజలందరికీ ఒక అవగాహన ఉన్నది. మీ ఏ రకంగా మీరు దానికి ముందు మీరు చేసినటువంటి గోవా కార్యక్రమం నుండి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న లీడర్లు అందరూ పార్టీ మారేటువంటి కార్యక్రమం, ఇక్కడ ఎవ్వరు కూడా గుడ్డివాళ్ళు కాదు. అంతేకాదు, ఈవెన్ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో ఎక్కడ ఏ ఏరియాలో మీరు మనస్ఫూర్తిగా మీరు ఇక్కడ పార్టీకి పనిచేసిననేది మీ ఎక్కడెక్కడైతే మీ వ్యక్తులు ఉన్నారో ఏ ఒక్క వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన దాఖలాలు లేవు. పరకాల నియోజకవర్గంగా ఉన్నప్పటి నుండి కూడా రమణారెడ్డి సాబ్కి ఈ ఏరియా మీద కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సొంతూరు చెల్పూరు కానీ ఇక్కడ మా బంధుగణం ఉన్నది. ఇక్కడ మేము ఇక్కడ మొదటి నుండి ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుండి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈడికి వచ్చినాం. నువ్వు ఏ రకమైన ప్రణాళికతో వచ్చినావు భూపాలపల్లికి, అది చెప్పు ఒకసారి. మాకు ఎవరికి కూడా చారీ సాబ్ మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు, మాకు ఎటువంటి కోపం లేదు. ఉన్నదల్లా మీరు పార్టీ ఏం చెప్తే అది చేయడానికే మేమున్నాము. మీరు ఏది ఉన్నా పార్టీ హైకమాండ్లో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మేమందరం పనిచేయడానికే ఉన్నాం. నాకు ఇప్పటికీ గుర్తు, నేను కౌన్సిలర్గా గెలిచినాక నేను వెళ్ళి కలిస్తే, ఇలా నాకు వైస్ చైర్మన్ కావాలని కలిస్తే, పార్టీ నిర్ణయమే శిరోధార్యము, నువ్వు పార్టీ ఎట్లా చెప్తే అట్లా వినాలన్నాడు ఆ రోజు 2020లో. అదే పద్ధతిన మేము 2020లో అట్లనే ఉన్నాం. మరి నా వరకు వచ్చేవరకు పార్టీ నిర్ణయమే శిరోధార్యము, నీ వరకు వచ్చేవరకు మీ పిల్లలు కానీ ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా నువ్వు మమ్మల్ని కంట్రోల్ చేసినావు కదా ఒక మాటతో. ఎందుకు నువ్వు మీ పిల్లల్ని ఎందుకు ఎట్లా కంట్రోల్ చేసుకోలేకపోతాను? మీలో మంచి ఉద్దేశమే ఉంటే ఇది తప్పు, దీనివల్ల పార్టీ డ్యామేజ్ జరుగుతుంది, మనం ఏదైనా ఉంటే హైకమాండ్ దగ్గర తెలుసుకుందామని నువ్వు అక్కడ తెలుసుకో. పెద్దలు మౌసరాచారి మీద మాకు చెప్పలేనంత గౌరవం ఉన్నది. వారిని కించపరిచే, వారి ద్వారా పార్టీని నష్టపరిచే చర్యలు వద్దని చేతులు ఎత్తి వారికి వేడుకుంటా ఉన్నాం. దయచేసి మీరు ఏదన్నా ఉంటే హైదరాబాద్లో హైకమాండ్ లెవెల్లో తెలుసుకొని తప్ప దయచేసి మీ యొక్క తెలివితేటలు కానీ మీ యొక్క రాజకీయాలు కానీ మా భూపాలపల్లి ప్రజల మీద రుద్దొద్దని మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటూ, ఇంకొకసారి ఇటువంటి తప్పుడు చర్యలు మీరు చేయొద్దని ఈ సందర్భంగా మౌసరాచారి గారికి వాళ్ళ పిల్లలకి మేము వేడుకుంటూ